వీళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉంటున్నారా? లేదంటే పక్క రాష్ట్రంలోకెళ్ళొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా బతుకుతున్నారా? లేదంటే పక్క రాష్ట్రంలో మనం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నామని గిట్ల ఏమన్నా అనుకుంటున్నారా? అని కొందరు ఇప్పటికే ఎంగిలి పూల బతుకమ్మ అయిపోయింది, అటుకుల బతుకమ్మ అయిపోయింది, ముద్దపప్పు బతుకమ్మ అయిపోయింది, నానబియ్యం బతుకమ్మకి ఏర్పాట్లు సాగిస్తున్నాం. అయినా ఇంకా ఏం కనిపిస్తలేవేంది ఏర్పాట్లు అని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఇక జిల్లాకి 30,00,000, ప్రతి జిల్లాకి 30,00,000 అంగరంగ వైభవంగా ఘనంగా ఆడపడుచులు బతుకమ్మ పండుగ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆర్డర్లేసిన వాళ్ళు ఎక్కడ పోయినరు? ఇప్పుడు ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. ఇంత చర్చ జరుగుతుంది దేని గురించి తెలుసా? బతుకమ్మ పండగ గురించి. తెలంగాణ రాష్ట్రంలో పండగలు చాలా పెద్ద ఎత్తున జరుపుకునే పండగలు అనంటే బోనాలు ఒకటైతే, రెండోది బతుకమ్మ స్థానమే. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళైతే బతుకమ్మ మాయమే అయిపోయింది. సో తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళి బతుకమ్మని మాయం చేసిన రోజే చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. ప్రజలు, మేధావులు, కళాకారులు వీళ్ళందరూ కూడా బతుకమ్మ లేని తెలంగాణ తల్లి బోసిపోయి ఉన్నట్టుంది. ఇక సరే ఇప్పుడు తెలంగాణ తల్లి గురించి ముచ్చటెందుకు గాని, అసలు బతుకమ్మ ఏమైపోయింది తెలంగాణలో? బతుకమ్మ ఏర్పాట్ల కోసం ప్రతి జిల్లాల 30,00,000 ఇయ్యాలి, ఏర్పాట్లు ఘనంగా చేయాలి, బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాలి అని చేసిన సమీక్ష సమావేశాలు ఎక్కడ పోయినాయి? సరే సమావేశాలు ఎటన్నా పోని, ఏర్పాట్లకు పైసలు ఇయ్యలేరు అవ ఎటన్నా పోని, మరి ఆడపడుచులకి బతుకమ్మ పండుగకి ఇచ్చే కానుక బతుకమ్మ చీరల పేరు ఎట్లాగో తీసేసిండ్రు, ఇంద్ర మహిళా శక్తి పేరు పెట్టిర్రు. సరే ఏ పేరైనా పెట్టని, కనీసం బతుకమ్మ పండుగకి ఇయ్యాలి మహిళలకు చీరలైనా అనుకున్నారు కదా, ఆ చీరలు ఎక్కడ పోయినాయి అనేదే ఇవాళ మహిళలందరూ అడుగుతున్నారు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో 1,35,00,000 మంది మహిళలుంటే అందులో కేవలం మహిళా సంఘాలకు మాత్రమే మేము బతుకమ్మ చీరలు ఇస్తాము అని కోత పెట్టింది ప్రభుత్వం. సో ఆ కోత వెనకాల కారణాలు ఏంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సో ఉన్న మహిళలందరికీ ఇవ్వకుండా కనీసం రేషన్ కార్డు హోల్డర్స్కి, రేషన్ కార్డు ఉండేవాళ్ళు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి అర్హులే కదా, మరి దానికి ఇవ్వడానికి చీరలు ఏమైపోయింది? పోనీ అట్లా తీసేసిర్రు. కనుక మహిళా సంఘాల్లో ఉండే మహిళలకైనా మేము ఒక్కొక్కరికి 2 చీరలు ఇస్తాము అని ప్రభుత్వం ప్రకటనలు చేసినా, సో గత ప్రభుత్వం ఒక చీర ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం మంచి నాణ్యమైన 2 చీరలు ఇస్తాం మేము అని చెప్పుకొచ్చినా ఇప్పటి వరకు చీరల గతే లేదు. పండుగ మళ్ళీ పేరుతో మాటుమాయం. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫండ్ కోసం చేసిందో, లేదంటే చీరలలో ఇంకొక స్కామ్ ఏమైనా చేసిందో, లేదంటే చీరల పేరుతోటి ఇంకెవరైనా పంపకాలు చేసుకున్నారో బడ్జెట్ అది పక్కన పెడితే కనీసం మహిళలకైతే చీరలు ఇచ్చింది. నేపిచ్చింది, నేపి అని పరిస్థితిలో సూరత్ నుంచి తెప్పించింది. తర్వాత ఇక బతుకమ్మ చీరలు మేము పంచుతామంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎవ్వరు పంచొద్దు అనేసరికి ఎలక్షన్ కోడ్ నెపంతో ఆగిపోయిన బతుకమ్మ చీరలు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొత్త ఏడాదిలో కూడా లేదు. పోనీ వచ్చే ఏడాదికైనా ఇస్తామని అప్పుడు చెప్పుకొస్తే మహిళలు కాముకున్నారు. మరి ఈ ఏడాది బతుకమ్మ చీరలేవి ఇప్పటి వరకు పంపిణీ కూడా ప్రారంభం కాలేదు. సో అట్లీస్ట్ 4 రోజులు అవుతుంది బతుకమ్మ సంబరాలు ప్రారంభమైపోయి. పెత్తరమాస రోజు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, ఇట్లా 4 రోజులు 4 పేర్లతోటి 4 తీర్ల ప్రసాదం పెట్టి అమ్మవారికి గౌరీదేవికి పూజలు చేస్తున్నారు, బతుకమ్మలు ఆడుతున్నారు మహిళలు తప్ప ఏర్పాట్లు మాత్రం నిల్. ఇప్పటి వరకు ఎట్లాంటి ఏర్పాట్లు లేవు. హైదరాబాద్ సంగతి పక్కన పెడితే జిల్లాల్లో కూడా అదే దరిద్రం. ఒక్క ఏర్పాటు కూడా లేదు. మహబూబ్నగర్ జిల్లాలో మొన్న 2వ రోజు బతుకమ్మ పండుగ ఆడుకున్న తర్వాత బతుకమ్మ నిమజ్జనం చేయడానికి పోతే శవాలు కాలుతుంది. సో కట్టెగాలిన వెలుగులో తీసుకెళ్లి అమ్మవారిని నిమజ్జనం చేసి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మహబూబ్నగర్ మాత్రమే కాదు, ఆ మెదక్ పోతే కూడా అదే పరిస్థితి. ఇటు సంగారెడ్డి పోయినా అదే సిచ్యువేషన్, రంగారెడ్డి జిల్లాకు పోయినా అదే పరిస్థితి. నిమజ్జనం చేయడానికి చెరువులు కుంటలు అసలు నీళ్ళు మర్చిపోయారు ఏర్పాట్లాడ మొత్తానికి. ఒక లైట్ కానొస్తలేదు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి అయితే మీ అందరు కూడా తెలిసిందే. ఇక బతుకమ్మ కుంట పునర్జీవం చేసి బతుకమ్మ కుంటలో బతుకమ్మ నిమజ్జనాలు చేపట్టింది హైడ్రా అని జబ్బలు జరుచుకున్నారు తప్ప అక్కడ ఒకటే మాత్రమే చెరువు ఉందా? మిగతా ఎక్కడ చెరువులు లేవా? అసలు ఏర్పాట్లు లేవా? ఎక్కడ కనొస్తలేవు. బతుకమ్మ సంబరాలు ప్రారంభమైన 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ చెరువు దగ్గర కూడా ఏర్పాట్లు లేవు. మరి బతుకమ్మ చీరల పరిస్థితి ఏంటి అంటే బతుకమ్మ చీరల పైన కూడా చేతులు ఎత్తేసింది గవర్నమెంట్. ఇంకొన్ని లీకులు ఇస్తుంది, ఇంకొన్ని వార్తలు చెప్తుంది, ఇంకొన్ని ప్రకటనలు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉండే పెద్దలు. ఏంది తెలుసా? మహిళా మనులకు 2 చీరలు ఇస్తున్నారు కదా. సో అసలుకి ఇక ఎవరైతే గ్రూపుల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే బతుకమ్మ ఆడతారు. ఇక తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలే ఆడరు
ఇక వాళ్ళకి మేము చీరలే పంపిణీ చేయము అన్న వార్త ప్రకారం అట్లనే అనుకొని మహిళా సంఘాల వాళ్ళకి మాత్రమే బతుకమ్మ చీరలు ఇస్తాను, అది ఒక్కొక్కరికి రెండు రెండు అన్నారుగా. ఇప్పుడు ఆ రెండు చీరలు కూడా ఇయ్యరంట, కేవలం ఒకటే ఒక చీర ఇస్తారంట. అది కూడా ఎప్పుడు తెలుసా? సంక్రాంతికి. సంక్రాంతి పండుగ ఎవరు ఘనంగా చేసుకుంటారు? పక్క రాష్ట్రం వాళ్ళు ఘనంగా చేసుకుంటారు. ఏది ఏపీ వాళ్ళు సంక్రాంతి పండుగ చాలా ధూమ్ధామ్గా చేసుకుంటారు. వాళ్ళకు ఒక పండగ, పెద్ద పండగ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండగ ప్రత్యేకం ఉంటుంది. కేరళలో ఓనం ఎట్లా చేసుకుంటారో ఏపీలో అట్లే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటేటట్టు చేసుకుంటారు. ఇక తెలంగాణలో అయితే ఆషాఢ మాసంలో బోనాలు, తర్వాత ఇప్పుడు దసరా పండుగనే పెద్ద పండుగ. సో అట్లాంటి పండుగకి ఇవ్వకుండా సంక్రాంతికి ఇస్తా అంటే పక్క రాష్ట్రం వాళ్ళ జరుపుకునే పండుగకి మనకెందుకు బట్టలు, మాకెందుకు చీరలు అనే పరిస్థితికి వచ్చింది మహిళలు. మెయిన్గా అసలుకి బతుకమ్మ కానుక ఎందుకు పెట్టిండ్రు? కేసీఆర్ పెట్టిండ్రు, ఈ పథకాన్ని మేము కంటిన్యూ చేయం అనే ప్రభుత్వం అనుకుంటే అది తప్పు. బతుకమ్మ పండుగ ఏ గవర్నమెంట్ది కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని బతుకమ్మ పండుగ. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో చాలా గొప్పగా ఘనంగా చేసుకుంటారు. బతుకమ్మ పుట్టింది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాబట్టి అటు బోనాలైనా బతుకమ్మ అయినా తెలంగాణ వాళ్ళ పండగ కాబట్టి ఇక్కడే చాలా ఘనంగా చేసుకుంటారు. పక్క రాష్ట్రంలో పోయి ఎవరు చేసుకోరు. సంక్రాంతికి బతుకమ్మ చీరలు ఇస్తాము అని అంటే సారీ, నేను ఇక్కడ తప్పు చెప్పిన. బతుకమ్మ చీరలు కావవి, ఇందిరా మహిళా శక్తి చీరలు. సో ఇంద్రమ్మ చీరలు బతుకమ్మ పండుగ కూడా ఇవ్వకుండా సంక్రాంతి పండుగకి ఇస్తామంటే సంక్రాంతి పండుగ అప్పుడు తెలంగాణలో బతుకమ్మ చేసుకుంటారా? చేసుకోరు కదా. పండుగ అయిపోయిన తర్వాత చీరలు ఇచ్చి ఏం ఫైదా? సో ఇప్పుడు ఇవే విమర్శలు వినిపిస్తున్నాయి మహిళల్లో. ఎందుకంటే సరే మొత్తం మహిళలకి ఇవ్వము అనుకున్నా కానీ అట్లీస్ట్ మహిళా గ్రూప్లలో ఎవరైతే ఉన్నారో సంఘాలలో వాళ్ళకైనా వస్తాయి అని ఆశపడ్డ మహిళలకి ఇప్పుడు అది కూడా ఒక బ్యాడ్ న్యూసే. ఇప్పుడు ఏ చీర లేదు, ఇప్పుడు బతుకమ్మ పండుగకి చీరలే లేవు, సంక్రాంతి పండుగకు ఒక చీర, ఇంకొక చీర ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు. ఇంకా రియాలిటీకి చెప్పాలంటే ఇవన్నీ బొంకుడు మాటలు పక్కన పెడితే మనం సిరిసిల్లాల ఎన్ని చీరలు నేసిండ్రు? ఇప్పటి వరకు తయారైన చీరలు ఏంది, ప్యాకింగ్ చేసి రెడీ ఉన్న చీరలు ఎంత అంటే కేవలం 50 లక్షల చీరలే. ఆర్డర్ ఇచ్చింది 65 లక్షలు. సో 6 నెలలు చేనేత కార్మికులు కష్టపడితే 50 లక్షల చీరలు రెడీ అయినాయి. మరి ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు దానికంటే రెట్టింపు ఉన్నాయి. పోనీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర ఇస్తారా అంటే ఆ చీర కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు ప్రభుత్వం. సో ఒక పక్క చీరలు నేయించడంలో లేదంటే దానికి బడ్జెట్ కేటాయించడంలో పూర్తిగా ఫెయిల్యూర్. ఇక బతుకమ్మ పేరు మీద చెప్పి రాజకీయ పార్టీలు ఎన్ని రాజకీయాలు చేస్తారో అందరు కూడా తెలిసిందే. అయితే బతుకమ్మ చీరలు అనేసరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేదో కేసీఆర్ కనిపెట్టిండు కాబట్టి కేసీఆర్ ఇచ్చే కానుక అనుకుంటున్నారు, కానీ అది కేసీఆర్ ఇచ్చే కానుక కాదు. ఆ కేసీఆర్ ఇచ్చే కానుక అని అనుకోవడం ఒక భ్రమపడ్డమే. ఎందుకంటే బతుకమ్మ పండుగ చేసుకుంటారు కాబట్టి ఆడబిడ్డలకి బతుకమ్మ సెలబ్రేషన్స్ లో భాగంగా చీరిచ్చుడు. అది మంచిదా చెడ్డదా లేదంటే చినిగిపోయే చీరనా లేదంటే దాన్ని ఏం చేసిరా చీరని పక్కన పెడితే మహిళలకు ఇష్టం లేని వాళ్ళు బతుకమ్మ చీరలు, మళ్ళీ చెప్తున్నా, బతుకమ్మ చీరలు తీసుకున్న తర్వాత కూడా మహిళలకి ఆ చీర అంటే ఇష్టం లేకపోతే ప్రభుత్వం పైన నిరసన తెలియజేసారు. ఆ చీరలను కాల్చేసారు. కొంతమంది పొలాల చుట్టూ చుట్టిండ్రు, ఇంకొంతమంది దిష్టి బొమ్మలకి చుట్టడానికి యూజ్ చేశారు దాన్ని, ఇంకొంతమంది స్టీల్ బాసాలను అమ్ముకునేటోళ్ళకి వేసి బాసాలు తీసుకున్నారు, ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోరు, ఇంకొంతమంది మాత్రం కట్టుకున్నారు. సో అసలుకి చీరలు ఇచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అనేది అది మహిళది, అది వాళ్ళ సెల్ఫ్ డెసిషన్. ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తారు, కొంతమంది రేషన్ బియ్యం పైన ఆధారపడి అవే బియ్యం వండుకుంటారు తింటారు. కానీ ఇంకొంతమంది రేషన్ బియ్యం పక్కన పెట్టి పిండి వంటలు చేసుకుంటారు. ఇంకొంతమంది రేషన్ బియ్యం అమ్ముకొని అదే పైసలకి మళ్ళీ వేరే సన్న బియ్యం ఇంకా మంచి క్వాలిటీ బియ్యమో లేదంటే ఆ బియ్యం అమ్ముకొని మిగతా సరుకులో తెచ్చుకుంటారు. అట్లాంటి మాత్రాల్లో అసలు మేము బియ్యం వేయమనడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో అట్లనే బతుకమ్మ చీరల విషయంలో కూడా ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ రాంగ్ అని చెప్తున్నారు మహిళలు. కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బతుకమ్మ చీర ఇవ్వకపోవడం ఏంది? అసలు ఫస్ట్ కేసీఆర్ ఇచ్చినప్పుడు ఒక చీర ఇచ్చిండు, నాణ్యత లేని చీర ఇచ్చిండు, మేము అధికారంలోకి వస్తే 2 చీరలు ఇస్తాం, మంచి నాణ్యత ఉన్న చీర ఇస్తాం అని చెప్పిన వాళ్ళు ఇవాళ బతుకమ్మ చీరల గురించి అసలు మాట్లాడట్లేదు, అసలు దాన్ని ఊసేదియ్యట్లేదు. ఇక సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేసిన ఇప్పటి వరకు సీతక్క అయితే బతుకమ్మలో ఆడుతుంది తప్ప బతుకమ్మ చీరల గురించి ఒక్క మాట మాట్లాడుతాను తొట్టు. బతుకమ్మ చీరల పంపిణీ ఎప్పుడు చేస్తామో చెప్పట్లేదు, చేసినా ఎన్ని చీరలు ఇస్తామో చెప్పట్లేదు, అది మహిళా సంఘాల వాళ్ళకే ఇస్తాం మేము మిగతా వాళ్ళకి ఇయ్యమని చెప్పట్లేదు. అసలు సీతక్క నోటి నుంచి బతుకమ్మ చీరల ముచ్చట్నే వస్తలేదు. సో ఇట్లా కూడా పబ్లిక్ నిజంగా ఇది బతుకమ్మ చీరలు ఇచ్చే గవర్నమెంట్ కాదు, బతుకమ్మ చీరల చేపిస్తున్నామని చెప్పి అది పక్క రాష్ట్రంలో తీసుకెళ్ళి పంచే కార్యక్రమం అని చెప్తున్నారు. మరి ఇది ఎంత వాస్తవమో ఎంత నిజమో
వీళ్ళు అసలుకి నిజం ఉందా లేదా అనేది ప్రభుత్వం తేల్చాలి. ఎందుకంటే నిజంగా మహిళలు అనుకున్న మాటలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలు కాదు అని చెప్పాలి అని అనుకుంటే బతుకమ్మ చీరల పంపిణీ ఇప్పటికే ప్రారంభించాలి. ఎందుకంటే కేవలం ఇంకా 5 రోజులు మాత్రమే బతుకమ్మ పండుగ ఉంది. సో బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత చీరలు ఇస్తుండ్రు అని అంటే బతుకమ్మ పండుగ కాదు కదా, అసలు అయిపోయిన తర్వాత ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అవి దసరా కానుక కాదు, బతుకమ్మ చీరలని చెప్పారు. పోనీ బతుకమ్మ తీసేసిన పేరు ఇందిరా మహిళా శక్తి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బతుకమ్మకి ఇయ్యదు, మీకు దసరాకే ఇస్తుంది, లేదు మీకు దసరకు కూడా ఇయ్యము, ఎందుకంటే పోయినసారి కేసీఆర్ ఇచ్చింది కాబట్టి ఈసారి మేము ఇయ్యము, అది మేము దివాళీకి ఇస్తాము. సో దివాళీ కూడా మనం జరుపుకునే పండుగ కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రాలో జరుపుకునే సంక్రాంతి పండుగకు మీకు సంక్రాంతి కానుక రేవంత్ అన్ని ఇస్తాడు అన్న ప్రకటన చేయాలి. ఏ ప్రకటన లేదు. మరి ఖర్చు పెట్టిన పైసలు ఎక్కడ పోయినాయి, దాని లెక్కలు ఏమైనాయి అంటే అది కూడా లేదు. ఆఖరికి బతుకమ్మ చీరలు లేకుండానే బతుకమ్మ ఉత్సవాలు జరిపించే పరిస్థితి. పోనీ చీరలు ఇయ్యలేరు, కనీసం ఏర్పాట్లనే చేసారు అంటే ఆ ఏర్పాట్లు కూడా నేను. మరి ఈ సందర్భంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ బతుకమ్మ 10,000 మంది మహిళలతో అందరూ ఒకే రంగు డ్రెస్సులతో బతుకమ్మ ఆడితే అది మేము గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి ఎక్కిస్తామని అంటున్నారు. ఎట్లెక్కిస్తారు? ఫస్ట్ తెలంగాణలో ఉండే మహిళలను గౌరవించాలి. వాళ్ళకి బతుకమ్మ కానుకలు, బతుకమ్మ చీరలు ఇస్తారని ఏదైతే హామీలు ఇచ్చారో అది ముందుగానే నెరవేర్చుకోవాలి. ఆ తర్వాత బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు గురించి ఆలోచించాలని తిట్టిపోస్తున్నారు మహిళలు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం బతుకమ్మ చీరల పైన స్పందిస్తుందా చూద్దాం మనం కూడా. ఎందుకంటే సీతక్క నోటి నుండి కొండా సురేఖ మంత్రిగా ఉండే మహిళా మంత్రులు ఇద్దరున్నా బతుకమ్మ చీరలో ఊసు తీస్తలేరు, అసలు దాని గురించి కూడా ప్రస్తావన వస్తలేదు. మరి ఏం చేయబోతున్నారు? నిజంగా అసలు బతుకమ్మ కానుకలు ఉంటాయా చీరలు, లేదంటే నిజంగానే పక్క రాష్ట్రంలో జరుపుతున్న సంక్రాంతి పండుగకి ఇస్తే మహిళల చీరలు ముట్టుకొని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ ఉండే బోనాలకు ఇయ్యాలి, బతుకమ్మనికి ఇయ్యాలి. సో అవి కాకుండా సంక్రాంతిని తెలంగాణ రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే తెలంగాణ పండుగల పట్ల చిన్న చూపు చూస్తున్నట్టే కదా. తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మ తీసిన రోజే ఇక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి బతుకమ్మ పైన గౌరవం లేదు, ఇక్కడ ఉండే ఆడబిడ్డల పైన గౌరవం లేదనే విమర్శలు వినిపించినాయి. ఇప్పుడు ఇస్తా అన్న బతుకమ్మ కానుకలు కూడా ఇవ్వకుండా బతుకమ్మ చీరలు, సో బతుకమ్మ చీరలు లేకుండా ఇందిరా మహిళా శక్తి చీరలన్నా ఇవ్వకుంటే అసలు ఇంకా అబాసుపాలయ్యే పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి అయితే మళ్ళీ ఒక కాంట్రవర్సీకి అయితే బతుకమ్మ చీరలు తెరదీసినాయని చెప్పొచ్చు. రేపిస్తాం, మాపిస్తాం, పండగకు ముందే ఇస్తాం, 2 రోజులు ఇస్తాం, వారం రోజుల ముందుగానే ఇస్తాం అని ప్రకటనలు మాత్రమే చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పండగ ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు బతుకమ్మ చీరలు ఊసి తీయట్లేదు. కానీ లీకులు మాత్రం ఇస్తుంది ఏంటంటే మహిళా సంఘాల వాళ్ళకి మాకు కూడా ఒకటే చీర ఇస్తాం, తర్వాత సంక్రాంతికి ఇస్తాం. సో దీన్ని మహిళలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనేది మనం కూడా చూద్దాం.